శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఈరోజు మరి గురువారం అక్టోబర్ 30వ తారీఖు పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు గురించి తెలపడంలో ఈ కార్యక్రమం మనకి ఉపయోగకరంగా ఉంటుందని మనందరికీ తెలుసు. మరి ఈరోజు సూర్యోదయం అనేది ఉదయం 6:17 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 5:42 అష్టమి తిథి అనేది ఉదయం 10:07 వెళ్ళిపోయి తదనంతరం నవమి రావటం అనేది కూడా జరుగుతుంది. శ్రవణ నక్షత్రం అనేది సాయంకాలం 6:33 వెళ్ళిపోయి తదనంతరం ధనిష్ట నక్షత్రం రావటం అనేది కూడా ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల విషయానికి వస్తే కనుక ఈరోజు ప్రత్యేక యోగాల్లో రవి యోగం అనేది పూర్తిగా ఉండటం అనేది ఉంటుంది. ఇక దినసరి యోగాల్లో మాత్రం సోల యోగం అనేది ఉదయం 7:22 తదనంతరం గండ యోగం అనేది తెల్లవారితే అక్టోబర్ 31 అనగా 6:15 వరకు గండ యోగం ఉంటుంది. తదుపరి వృద్ధి యోగం రావటం అనేది కూడా ఉంటుంది. అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. అమృత గడియలని ఉదయం 7:42 నుంచి ఉదయం 9:22 వరకు. ఇక విజయముహూర్తం అనేది మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 2:39 వరకు. బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:37 నుంచి తెల్లవారుజామున 5:27 వరకు. వర్జం అనేది రాత్రి 10:36 నుంచి అర్ధరాత్రి 12:13 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:24 నుంచి మధ్యాహ్నం 2:50 వరకు. ఇక దుర్ముహూర్తం వస్తే కనుక ఉదయం 10:06 నుంచి 10:51 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:39 నుంచి 3:25 వరకు ఉంటుంది. ఇక ఈరోజు తారాబలం ఎవరెవరికి అనుకూలం అనేది చూస్తే కనుక ఈరోజు మరి శ్రవణ నక్షత్రం అనేది సాయంకాలం 6:33 వరకు ఉంటుంది. ఇది ఎవరెవరికి అనుకూలమో చూద్దాం. మేష రాశిలో భరణి నక్షత్రానికి అనుకూలం కాదు. వృషభ రాశిలో రోహిణి నక్షత్రానికి అనుకూలం కాదు. మిథున రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు మరి మొగశిర నక్షత్రానికి అనుకూలం, ఆరుద్ర నక్షత్రానికి కూడా అనుకూలం. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు పుష్యమి నక్షత్రానికి చాలా అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే కనుక మఖ నక్షత్రం మరియు ఉత్తర నక్షత్రానికి అనుకూలం. కన్యారాశి విషయానికి వస్తే కనుక ఉత్తర నక్షత్రం మరియు చిత్తా నక్షత్రానికి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే కనుక చిత్తా నక్షత్రం మరియు స్వాతి నక్షత్రానికి అనుకూలం. వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రానికి అనుకూలం. ధనురాశి విషయానికి వస్తే కనుక మూలా నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రానికి అనుకూలం. మకర రాశి విషయంలోకి వస్తే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం. కుంభరాశి విషయంలో కూడా ధనిష్ట నక్షత్రం మరియు శతభిష నక్షత్రం. ఇక చివరిదైన మీన రాశి విషయానికి వస్తే కనుక కేవలం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి అనుకూలం. ఇక ఇప్పుడు తారాబలం విషయానికి చూసుకున్నాం. ఇప్పుడు మరి దినఫలాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ దినఫలాల కార్యక్రమంలో ఈరోజు మరి మేషరాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. తోడబుట్టిన వారితో కొంత సయోధ్యకి సంబంధించిన విషయాలు చోటు చేసుకోవచ్చు. మానసికంగా చాలా సంతృప్తిగా ఉండగలుగుతారు. ఆలోచనలు రెండు రకాలుగా సాగటం అనేది, పనుల్లో ఎంతో కొంత బద్ధకం పెరగటం అనేది ఉన్నప్పటికీ కూడా అవి మనకి మరీ నష్టం కలిగించే స్థాయిలో ఉండకపోవచ్చు. వృషభ రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు సంభవించవచ్చు. మీకు సంబంధించిన ఆప్త బంధువుల్లో ఆడవాళ్ళ వల్ల ఏదైనా సరే ఒక ముఖ్యమైన కార్యక్రమం నెరవేరబడవచ్చు. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనానుకూల ఫలితాలు ఉంటాయి. శ్వాసకు సంబంధించిన కానీ చర్మానికి సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తచ్చు.
వృత్తి ఉద్యోగాల్లో గానీ, ఆర్థిక అంశాల్లో గానీ ఎక్కువ చికాకులు పెరిగే విషయాలుగా ఈరోజు పరిణమిస్తాయి. ఇక కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు అవసరం అవుతాయి. సింహరాశి, సింహరాశి విషయానికొస్తే గనక ఈరోజు ఖర్చులు అధికమవటం అనేది ఉన్నప్పటికీ కూడా గత 2, 3 రోజులతో పడిన టెన్షన్ అంతా కూడా కొంత తగ్గి ముఖం పట్టే అవకాశాలు లేకపోలేదు. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్తగా ఉద్యోగం రావాలనుకునే వారికి కూడా అనుకూల పవనాలు వీస్తాయి. కన్యా రాశి, కన్యా రాశి వారికైతే గనక ఈరోజు ఆర్థిక అంశాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అయితే సంతానపరంగా మనకు ఆనందం లభిస్తుంది. తర్వాత జీవిత భాగస్వామి పేరుతో ఏదైనా వ్యాపారాలు చేస్తున్నట్టయితే గనక ఆ వ్యాపారాలు సఫలీకృతం కావటం అనేదైతే ఉంటుంది. తులారాశి, తులారాశి వారికైతే గనక ఈరోజు ఇంటి సమస్యలు ఈరోజు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా అనుకోని ఇబ్బందులు తలెత్తుకోవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా తొందరపాటు లేకుండా చూసుకోవటం అనేది అవసరం. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు అంతంత మాత్రమైన ఫలితాలుంటాయి. అయితే అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన విషయంలో ఒక స్త్రీ సహాయం వల్ల మానసికంగా చాలా ఆనందపడతారు. ధనుర్రాశి వారు వృత్తి ఉద్యోగ నిర్వహణలో కొంత ఇబ్బంది పడతారు. అయితే ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, బీమా రంగంలో ఉన్నవారికి కొంతవరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడవాళ్ళ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఏదైనప్పటికీ కూడా మిమ్మల్ని కొంత వేధింపులకు గురి చేయడానికి ప్రయత్నించే వ్యక్తులు ఉండొచ్చు. మకర రాశి, మకర రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. అయితే కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికి కూడా ఈరోజు ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది. కుంభరాశి, కుంభరాశి వారికి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. అమ్మ నాన్నగారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు పెరుగుతారు. సాధ్యమైనంత వరకు ఒక కంట అందరినీ గమనించి ముందుకెళ్ళటం అనేది అవసరం. మీనరాశి, మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. చాలా జీవితంలో ఏది కావాలని కోరుకుంటామో ఆ రకమైన సుఖం ఈరోజు కొంతవరకు మీ ముంగిట వాళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. సంతానపరమైన విషయాల్లో కూడా వ్యాకులత తగ్గుతుంది. తర్వాత మనోరంజకమైన ప్రదర్శనల సందర్శన కానీ, అందుకు సంబంధించిన వ్యక్తులతో కూర్మి కానీ ఉండొచ్చు. తర్వాత మరి చలనచిత్ర రంగంలో ఉన్నవారికి, మాటలు పాటలు రాసే కళాకారులకి ఈరోజు మరింత మంచి జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు విశిష్టత విషయానికి వస్తే కనుక మాస దుర్గాష్టమి అనేది ఉంది. మరి కార్తవీర్య అర్జున జయంతి అనేది కూడా ఉంది. తర్వాత గోపాష్టమి అనేది కూడా ఉంది. కనుక ఈరోజు మరి కార్తవీర్యుని పూజించడం వల్ల కూడా మనకుండే ఆర్థిక బాధలు కానీ, అప్పుల బాధ కానీ కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు అయితే కనుక మనం ఏదైనప్పటికీ కూడా ఏదైనా శివుడి గుడిలో మరి పసుపు నీటితో శివలింగాన్ని అర్చించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఓం నమో కార్తవార్జునాయ నమః, ఓం నమో కార్తవార్జునాయ నమః అనేది చదువుకోవటం వల్ల కూడా ఎంతో కొంత ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు దినదర్శిని కార్యక్రమం. మళ్ళీ అక్టోబర్ 31 శుక్రవారం దినదర్శినితో కలుద్దాం.